హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మనం కమ్మగా ఉండే ఆనపకాయ పప్పు ఎలా వండుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, కందిపప్పు, ఉప్పు, నూనె, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పసుపు. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ దాని మీద పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర వేసి వేపుకోవాలి. అలా వేగిన దాంట్లో 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, 4-5 ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. అలా వేగిన పోపులో తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. అందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పుడు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక కలుపుకొని ఇంకో గ్లాస్ వాటర్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని దగ్గర పన్నిస్తే ఆనపకాయ పప్పు రెడీ. రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.